సావిత్రిబాయి పూలే మన విద్యకు పునాది వేస్తుంది. ఈమె గురించి ఏ క్లాస్ చదువుతున్నాను కొన్ని విషయాలు చెప్పబోతుంది. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు టీచర్ డే శుభాకాంక్షలు. నేను చెప్పబోతున్న సావిత్రిబాయి పూలే గురించి చెప్పబోతున్నాను. అక్షర జ్ఞానం లేక అంధకారంలో ఉన్న సమాజాన్ని తన భర్తతో విద్యాప్రదాత అనే యజ్ఞాన్ని నిర్వహించి విద్యాప్రదాత అయిన చదువుల తల్లి శ్రీ సావిత్రిబాయి పూలే. ఆమె గురించి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నాయంగల్ 1831 జనవరి 3వ తేదీన జన్మించారు. సావిత్రిబాయి పూలే తల్లి లక్ష్మీబాయి, తండ్రి కండోజీ. సావిత్రిబాయి పూలే 9 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసు గల జ్యోతిరావు పూలేతో వివాహమైంది. జ్యోతిరావు పూలే అతని అక్క సుగుణాబాయి స్ఫూర్తితో సామాజిక సేవపై మక్కువ పెంచుకుంది. సావిత్రి తన భర్తతో మరాఠీలో చదవడం, రాయడం, అలాగే ఇంగ్లీష్ నేర్చుకుని అక్షరాస్యుడయింది. ఆ రోజులలో ఆడపిల్లలు చదువు నేర్చుకోవడం అంటే చెడిపోవడానికి తొలిమెట్టుగా భావించేవారు. సావిత్రిని చదువురాదని ఎన్నో ఆటంకాలు కలిగించేవారు. పూణేలోని బుధవారంపేటలో 1848 భారతదేశపు తొలి పాఠశాల స్థాపించాడు జ్యోతిరావు పూలే. ఆ పాఠశాలలోని తొలి మహిళా ఉపాధ్యాయులుగా చరిత్రకెక్కింది. ఆ రోజులలో బాల్య వివాహాల వల్ల విధవులైన స్త్రీ హత్యాచర్యానికి గురై గర్భాలు దాచేవారు. ఆ బిడ్డలను కాపాడడానికి బాల హత్య బంధకాన్ని గృహాన్ని ఏర్పాటు చేశారు పూలే దంపతులు. అక్కడ ఉన్న బ్రహ్మశ్రీకి పుట్టిన బిడ్డను స్వీకరించి పెంచి యశ్వంత్ అని పేరు పెట్టి పెంచి డాక్టర్ను చేశారు. 1896లో మహారాష్ట్రలోని ప్లేగ్ వ్యాధి వచ్చింది. ప్లేగ్ వ్యాధి నుండి ఎంతో మందిని రక్షించి ప్లేగ్ వ్యాధి సోకి చివరకు మార్చి 10వ తేదీన 1897లో సావిత్రిబాయి పూలే మహాపరినిర్వాణం చెందారు. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ నా ధన్యవాదాలు.